వైసీపీలోకి టీడీపీ నుంచి వలసల పరంపర కొనసాగుతోంది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల, మాజీ మంత్రి దాడి వీరభద్రారావు, ఏపీఎస్ ఐడీసీ మాజీ చైర్మన్ నల్లపరెడ్డి, పారిశ్రామికవేత్త జై రమేష్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు జగన్దేనని నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ మోదుగులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్తో చంద్రబాబు చేతులు కలిపారని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ను రాష్ట్రానికి దూరం చేసింది చంద్రబాబేనని విమర్శించారు. ఏపీ అభివృద్ధి జగన్తోనే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. రాజకీయ పరిస్థితులు, సొంత పరిస్థితులు. నౌ హిజ్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. హిజ్ ఆబ్లిగేషన్స్ ప్రైమరీ అయిపోయినాయి, రాష్ట్ర ప్రజల ఆబ్లిగేషన్ సెకండరీ అయిపోయినాయి. మీ అందరూ తెలియదా? మీ ఢిల్లీ మీడియా చెప్పట్లేదా? రాష్ట్రాన్ని నాశనం చేసింది హైదరాబాద్ నగరం. ఈరోజు వీఆర్ లివింగ్ హియర్ యాజ్ సెకండరీ సిటిజన్స్. ఇంత ఆదాయం కోల్పోయిన హైదరాబాద్ దూరం చేసింది ఎవరు? ఇట్ ఇస్ టైమ్ టు ఫైట్. గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కొంతకాలం తర్వాత జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరోసారి తన ఇద్దరు కుమారులతో కలిసి దాడి వీరభద్రరావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్ అనుబంధ సంస్థగా తయారు చేశారని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. ఏ క్షణమైనా కాంగ్రెస్లో టీడీపీని నిమజ్జనం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. రాజకీయ నాయకుడిగా జగన్ పరిపూర్ణత సాధించారని ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీని అనుబంధ సంస్థగా తయారు చేశారు. దీనికి తెలుగుదేశం పార్టీకి ఆఖరికి ఎవరు పరిపాలిస్తున్నారో అర్థం కాదు. మీదని దీనికి గౌరవాధ్యక్షులుగా, జాతీయ గౌరవాధ్యక్షులుగా రాహుల్ గాంధీ ఉన్నారా, లేకపోతే నిజంగా చంద్రబాబు నాయుడే ఉంటారా? ఇదంతా అనుమానాస్పదంగా ఉండేటువంటి పరిస్థితి. ఏ క్షణంలో అయినా ఈ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీలు నిమజ్జనం చేసేటువంటి పరిస్థితులు కూడా మాకు కనిపిస్తున్నాయి. అంటే ఆయన మీద విశ్వాసం లేదు. ఈ రాష్ట్రానికి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పాలన పోవడం అనేటువంటిది చారిత్రాత్మక అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి పాలన రావడం అనేటువంటిది చారిత్రాత్మక అవసరం. ఏపీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ కె నల్లపరెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఈసారి చంద్రబాబు మాటలు జనం నమ్మే స్థితిలో లేరని, జగన్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని కె నల్లపరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.